అందరికీ నమస్కారం. అస్సలు సాగకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెల్ని 4 స్టెప్స్లో ఎవరైనా చేసుకోగలిగేలా చూపిస్తాను. మెజరింగ్ కప్ ఇంకా గ్రామ్ కొలతలతో 90% మందికి తెలియని టిప్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. దీనికోసం ముందుగా స్టెప్ 1 ఏంటంటే మెజరింగ్ కప్తో 1.5 కప్పుల పచ్చిశనగపప్పు తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇది గ్రాముల్లో అయితే సరిగ్గా 300 గ్రాముల వరకు ఉంటుంది. మనం తీసుకున్న 1.5 కప్పుల పప్పుకి 3 కప్పుల నీళ్లను కొలిచివేసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో 1 కప్పు మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి దీన్ని 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న ఈ 1 కప్పు మినపప్పు 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తర్వాత మరొక గిన్నెలో పొడి బియ్యం పిండిని 1.5 కప్పుల వరకు తీసుకోవాలి. ఇది 250 గ్రాముల వరకు బరువు ఉంటుంది. చాలామంది బూరెలు వేయడం కోసం దోసల పిండిలాగా బియ్యాన్ని నానబెట్టి రుబ్బుతూ ఉంటారు. కానీ అలా బియ్యాన్ని వాడినట్లయితే పైన లేయర్ అంతా సాగుతూ గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా బియ్యం పిండి తీసుకున్నట్లయితే బూరెలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇలా మనం తీసుకున్న పొడి బియ్యం పిండిని కొంచెంగా నీళ్లు పోసి ఇలా తడుపుకోవాలి. అయితే ఇలా నానబెట్టుకునేటప్పుడు ఇది జారైపోకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి దీన్ని కూడా మినపప్పులాగే 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో చాలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకుని అరకప్పు వరకు వేసుకోవాలి. ఇది 100 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల బూరెలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇలా నానబెట్టుకునే పనంతా స్టెప్ 1లో చేసేసాం కదా. ఇప్పుడు స్టెప్ 2లోకి వచ్చేసరికి మనం నానబెట్టిన పప్పుని నీళ్లతో పాటుగా స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడకడం మొదలుపెట్టి పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత పైన వచ్చే ఈ నొరగంతా తీసేయాలి. ఇది ఇలా కొంచెం సేపు ఉడికి నీళ్లు కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే మూత పూర్తిగా వేసేసామనుకోండి ఇది పొంగి స్టవ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూత ఇలా కొంచెం పక్కకి వేసుకోవాలి. పప్పు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా అలాగే పలుకుగా కూడా లేకుండా ఇలా చక్కగా ఉడకాలి. సాధారణంగా మనం వేసిన నీళ్ళన్నీ సరిపోతాయి. ఒకవేళ ఏమాత్రం నీళ్లు కొంచెం మిగిలినా కానీ వడకట్టి తీసేసి కట్టులాగా తాలింపు వేసుకుని అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న పప్పుని స్టవ్ మీద నుంచి దించి ఇలా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అయితే దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేయకుండా ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నట్లయితే పూర్ణం మరీ క్రీమ్ లాగా ఉండకుండా తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పప్పులో తేమ లేకుండా ఇలా పొడి పొడిగా చక్కగా ఉడికించుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాకం కోసం ఏదైనా గిన్నె పెట్టుకుని మనం తీసుకున్న కప్పుతో 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. ఇది 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇది కరగడానికి 2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని వాడుతున్నాను కాబట్టి వడకట్టే అవసరం లేకుండా నేరుగా స్టవ్ మీద పెట్టేశాను. ఒకవేళ మీరు వాడుకునే బెల్లాన్ని బట్టి నలకలు ఏమైనా ఉంటే ఇదే స్టేజ్లో వడకట్టుకుని వేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపి బెల్లం ఇలా కుతకుతలాడుతూ ఉడకడం మొదలైన తర్వాత అప్పుడు ఉడికించిన శనగపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన బెల్లం తీపి సరిగా తినేవాళ్ళకి సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీరు వాడే బెల్లాన్ని బట్టి దాంట్లో ఉండే తీపిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు అంతా బెల్లంలో ఉడికేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. అయితే ఇది అడుగు పట్టేసినట్లయితే ఈ పూర్ణం మాడువాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిసిన తర్వాత అవసరమైతే టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో మీ తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు తీపి తక్కువ తినేవాళ్ళైతే ముందుగానే కొంచెం తగ్గించి వేసుకొని ఇక్కడ టేస్ట్ చూస్తారు కదా, అప్పుడు తక్కువైనట్లు అనిపిస్తే మరి కొంచెం బెల్లం పొడి వేసి కలుపుకోవచ్చు. ఇది ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసి ఇదంతా బాగా కలిపి మరొక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది ఇలా మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ఉండలా అవుతున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. ఇది మరీ ఓవర్గా కుక్ చేసామనుకోండి వండ చేసేటప్పుడు అనుకూలంగా లేకుండా పొడి పొడిగా అయిపోతుంది. అందుకే మనం చేతిలోకి తీసుకుని వండ చేసినప్పుడు ఇలా చక్కగా రౌండ్గా బాల్లా అయినట్లయితే ఇది ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలా పూర్ణం రెడీ చేసేసుకున్న తర్వాత స్టెప్ 3లోకి వచ్చేసరికి పప్పుని గ్రైండ్ చేసుకోవడమే. 4 గంటల పాటు చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి.
అయితే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మంచి క్వాలిటీ ఉండే మినపప్పు కానీ వాడుకున్నట్లయితే మనం తీసుకున్న 1 కప్పు మినపప్పు గ్రైండ్ చేయడానికి 1 కప్పు నీళ్లు సరిగ్గా పడతాయి. పిండి ఎంత ఫ్లఫీగా ఉందో తెలియడం కోసం ఇక్కడ మీకు నీళ్లలో వేసి చూపిస్తున్నాను. పిండి ఇలా చక్కగా తేలినట్లయితే మనం వేసుకున్న బూరెలు చాలా ఫ్లఫీగా వస్తాయి. మీరు మిక్సీ కానీ వాడారనుకోండి బూరెలు చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ అవైలబుల్గా లేనట్లయితే రోట్లో గ్రైండ్ చేయడం కానీ లేదా బయట మినపప్పు గ్రైండ్ చేసే దుకాణం దగ్గరైనా గ్రైండ్ చేయించుకోవడం మంచిది. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండి అంతా ఈ మినపప్పులో వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ, దీన్ని ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ గట్టిగా పిండి తీసేసి అప్పుడు ఇదంతా బాగా కలపాలి. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత సరైన కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. పిండి మరీ గట్టిగా కానీ ఉందనుకోండి బూరెలు చాలా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని పిండి ఏమాత్రం జారైనా కానీ నూనె బాగా పీల్చేస్తాయి. అందుకే ఇలా కలిపి చూసుకున్న తర్వాత ఒక బూరెని నూనెలో వేసి వేయించుకొని ఎలా ఉందో తిని చూసి చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ పిండిలో అవసరం అనుకుంటే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు. రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా 1-2 సార్లు జాగ్రత్తగా చూసి అవసరమైతే వీడియో దగ్గర పెట్టుకుని అప్పుడు ట్రై చేయండి. ఇంకా చివరిగా 4వ స్టెప్లో పిండంతా ఇలా చక్కగా కలుపుకుని పూర్ణాన్ని పిండిలో ముంచి బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. అయితే నూనె ఎంత కాగిందో తెలుసుకోవడం కోసం మీకు కొద్దిగా పిండి వేసి చెక్ చేసి చూపిస్తున్నాను. అలాగే డీప్ ఫ్రైలు చేయడం కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకున్నట్లయితే నూనె పైకి పొంగకుండా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లు బూరెలన్నీ ఒకేసారి వేసేయకుండా ఒక బూరె వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని పైన లేయర్ కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే 2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకొని అప్పుడు మిగతా బూరెల్ని వేసుకోవాలి. అయితే ఎప్పుడు బూరెలు వేసినా కానీ నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే నూనె బాగా పీల్చేస్తాయి. మనం పూర్ణాన్ని పిండిలో ముంచి తీసేటప్పుడు ఒక్కోసారి పూర్ణానికి చుట్టూ కూడా పిండి సరిగా పట్టుకోదు. అలాంటప్పుడు ఇలా కొంచెం పిండిని పైన రాస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా అన్ని బూరెలు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలి. ఇలా నూనెలో బూరెలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదిపేయకుండా 2-3 నిమిషాల పాటు నూనెలో సెట్ అవనిచ్చి కొంచెం బిగుసుకున్న తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ లేదా గుండ్రంగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇక్కడ నాకు డీప్ ఫ్రైలు చేయడం అలవాటే కాబట్టి నేను కడాయి నిండా నూనె వేశాను. ఒకవేళ మీరు కొత్తగా వంట చేసే వాళ్ళైతే నూనె పైకి చెందకుండా ఉండడం కోసం కొంచెం పెద్ద సైజులో ఉండే కడాయిని వాడుకుంటే మంచిది. మంట హై ఫ్లేమ్లో ఉంచి 8-10 నిమిషాల పాటు వేయించేసరికి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి మారతాయి. ఇలా వేగిన బూరెల్ని నూనెలో నుండి నేరుగా టిష్యూ పేపర్ మీద తీసి ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా 1/2 నిమిషం పాటు మాత్రమే టిష్యూ పేపర్ మీద ఉంచి ఈ పేపర్ని వెంటనే తీసేయాలి. టిష్యూ పేపర్ మీద ఎక్కువసేపు ఉంచినట్లయితే ఇవి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవి వేసిన 1 గంటలోపు అయితే ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిపోతాయి కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ తగ్గుతుంది, కానీ 2 రోజులైనా కానీ సాగకుండా ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం పూర్ణాలు చిన్న సైజులో చేసామనుకోండి మనం తీసుకున్న మినప్పిండి తోపు మిగిలిపోకుండా సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ పిండి మిగిలిపోయిందనుకోండి వాటిని పూర్ణం లేకుండా నేరుగా పునుగుల్లాగా వేసుకోవచ్చు. లేదా మిగిలిపోయిన ఆ పిండిలో ఇంకొంచెం బియ్యం పిండి కలిపి రాత్రంతా పులియబెట్టి మర్నాటి ఉదయం దోశలు కూడా వేసుకోవచ్చు. బోలెడని టిప్స్తో చేసిన ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.